హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. పిల్లలకి ఎప్పుడు బయట దొరికే బిస్కెట్స్, చాక్లెట్స్, పిజ్జాలు, బర్గర్లు ఇవే కాకుండా వారానికి ఒక రోజైనా ఇలాగా పప్పు గింజలతోటి గుగ్గుళ్ళు లాంటి స్నాక్స్ చేసి పెట్టండి. చాలా ప్రోటీన్ ఉండి పిల్లల పెరుగుదలకు అలాగే బలంగా ఉంటారు. ఈ శనగ గుగ్గిళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సింపుల్గా కూడా అయిపోతాయి. ఈ శనగ గుగ్గిళ్ళ కోసం ఇక్కడ నేను ఒక 7-8 గంటల ముందు ఒక 2 గ్లాసుల నల్ల శనగలు తీసుకొని నానపెట్టుకున్నానండి. నీళ్లు పోసి ఒక 7 నుంచి 8 గంటల లోపు నానపెట్టుకోండి, నానిపోతాయి. ఇలా నానిన గింజల్ని వీటిలో నుంచి నీళ్లు అన్నీ వంపేసుకొని ఇలా కుక్కర్ గిన్నెని తీసుకొని దానిలోకి వేసేసుకోవాలి. ఒకటి పట్టుకొని చూస్తే గింజ అనేది 2 ముక్కలు అవ్వాలండి, అలా నానాలి. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 2 గ్లాసుల శనగలకి 2 గ్లాసుల నీళ్ళు పోసుకోండి, సరిపోతుంది. అలాగే ఒక ½ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలాగా ఒకసారి అంతా కలిపేసుకొని కుక్కర్ మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నుంచి 6 విజిల్స్ రానిచ్చుకోండి, ఉడికిపోతాయి. ఇక్కడ నేను ఒక 5 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలంతా పోయిన తర్వాత చూపిస్తున్నానండి. శనగలు అనేవి ఇలా ఉడికిపోవాలి. పట్టుకుంటే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా ఉడకాలి. ఇలా ఉడికితే తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిలోని నీళ్లు వంచేయొద్దండి. ఇప్పుడు పోపు కోసం ఇలా ఒక కడాయిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక దీనిలోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక ½ టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పోపు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం పుదీనా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఆకులన్నీ ఈ ఆయిల్లో 1 నిమిషం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ చిన్నపిల్లలు పచ్చిమిర్చి తినరు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న గుగ్గులని నీళ్ళతో సహా వేసేసుకోవాలి. నీళ్ళు అనేది వంచేయొద్దు. దీనిలోకి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ నీళ్ళన్నీ దీంట్లోనే ఇనికిపోయేటట్టు ఉడికించుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఈ నీళ్లు వంచేసుకుంటే టేస్ట్ ఉండదండి. ఇలాగే నీళ్లు కొంచెం ఉన్నా పర్లేదు, ఇలాగ ఉడికించుకోండి. శనగల టేస్ట్ అనేవి బాగుంటాయి. ఒక 5 నిమిషాల కల్లా శనగల్లో నుంచి నీళ్ళన్నీ ఇలా ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఈ టైంలో ఒక 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముని ఇలా సన్నగా తురిమి వేసుకోండి. ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత కలుపుకొని స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, చాలా సింపుల్గా శనగ గుగ్గిళ్ళు రెడీ అయిపోతాయి. ఉల్లిపాయ, వెల్లుల్లి వేసేది అది ఇంకొక రకం అండి. నేను ఈరోజు ఇలా ట్రై చేశాను. ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి తినేటప్పుడు. అలాగే మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.